నెల్లూరు జిల్లా వెంజమూరులో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్, తహసీల్దార్, ప్రజా పరిషత్, వెలుగు, పంచాయతీ కార్యాలయాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించి ప్రతిజ్ఞను చేసి దేశభక్తిని చాటుకున్నారు. ఊటుకురు గ్రామంలో ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు మదర్ తెరిసా మిరాకిల్ ఫౌండేషన్ చైర్మన్ శాంసన్ ఆధ్వర్యంలో వ్యాస రచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి డాక్టర్ మాసిల్లమణి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1947వ సంవత్సరంలోనే స్వతంత్రం వచ్చినప్పటికీ మనకంటూ ఒక చట్టం, ఒక రాజ్యాంగం ఏర్పడి 1950 జనవరి 26న మన దేశం పూర్తిస్థాయి గణతంత్ర రాజ్యంగా అవతరించిందని, అందుకే ప్రతి ఏటా జనవరి 26 తేదీన గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఎంతో మంది త్యాగాల ఫలితమే మన దేశానికి స్వతంత్రమని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో జీవించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంగమ్మ, మాజీ ఎంపీడీసీ కొండయ్య, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, మదర్ తెరిసా మిరాకిల్ ఫౌండేషన్ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రిపబ్లిక్ అంటే పూర్తి స్వాతంత్రమని, దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది భారతదేశంలో. ఈ రిపబ్లిక్ డేకి ప్రత్యేక స్థానం ఏమంటే 1950 జనవరి 26వ తేదీ రాత్రి 12 గంటలకు అంబేద్కర్ గారు, అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, మౌలానా ఆజాద్ వీళ్ళందరూ కలిసి రాజ్యాంగాన్ని కరెక్ట్గా క్షుణ్ణంగా పరిశీలించి మన రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ శిల్పి అంబేద్కర్ యొక్క చేతుల మీదుగా ఆనాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్కి ఆ రాజ్యాంగాన్ని అందించారు. వాళ్ళు రాజ్యాంగము లేకపోతే భారతదేశం ఎలా ఉండదో, రాజ్యాంగం ఉన్నందువలన భారతదేశం ఎలా ఉందో అట్లని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. జాతి, మతము, కులము, పేదరికము, ధనవంతుడు, ఆ కులము ఈ కులము లేకుండా అందరూ లౌకిక రాజ్యంగా రాసినారు. అప్పుడు ముస్లిం కానీ, హిందూస్ కానీ, జైన్స్ కానీ, బౌద్ధిజం కానీ, క్రిస్టియన్స్ కానీ అందరూ భిన్నత్వంలో ఏకత్వం అని అందరూ ఇక్కడ మీ స్టూడెంట్స్ కూడా ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో 4 గోడల మధ్య అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, పేదరికంలో ఉన్నవాళ్ళు, రిచ్గా ఉండేవాళ్ళు అందరూ క్లాస్ రూమ్లో ఉన్నారంటే అది రాజ్యాంగం యొక్క సృష్టి. లేకపోతే ఇందాక సాంసన్ చెప్తే అంబేద్కర్ గారు చాలా కష్టాల కోసం ఇట్లా కిందనే, ఇంకా కింద కాదు, స్కూల్ బయట నుంచి కిటికీలో నుంచి ఐవరు చెప్పేది విని నేర్చుకొని ఆయన ఎన్నో నష్టాలు కోర్చి ఎంతో కష్టపడి చదివి చాలామంది దాతలు ఆయన విదేశాలకు పంపించి అందరికి ఆయన ఉన్నత చదువులు చదివి ప్రపంచంలో లేని డిగ్రీలు అన్నీ ఎవరికి లేదు, అంత డిగ్రీలు ఆయనకే ఉంది. అంత చదువు చదివినాడు ఆయన. ఎందుకు చదివినాడంటే ఒక కసి, ఒక దృష్టి, ఒక అపేక్ష లేకపోవాలని. ఎందుకంటే అంత పేదరికంలో ఆయన అంత చదువు చదివినాడంటే నిజంగా అందరికీ స్ఫూర్తి. నాకు ముఖ్యంగా స్ఫూర్తి అంబేద్కర్. నేను ఈరోజు సూటు బూటు కోటు వేసుకొని వచ్చినానంటే ఇట్లా అంబేద్కర్ స్ఫూర్తి. ఎక్కడైనా అంబేద్కర్ విగ్రహాలు చూడండి, ఎప్పుడు సూటు బూటు కోటు, రాజ్యాంగం చేతిలోనే ఉంటుంది, చేయి ఇట్లా అంటూ ఉంటాడు. వై ఐ షుడ్ బి బిలో పవర్టీ, నేను ఎందుకు ఒకరికంటే తక్కువగా ఉండాలి, బ్రిటిష్ వాడికి తక్కువగా ఎందుకు ఉండాలి, నా దేశానికి నేను కూడా ఒక దిక్సూచిగా ఉండాలనేసి ఎప్పుడు ఆయన కమాండింగ్నే చేస్తూ ఉంటాడు. ప్రతిభకు పురస్కారం. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినందుకు గాను 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన వేడుకలలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మరియు ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డు అందుకున్న జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు కార్యాలయ సిబ్బంది, నెల్లూరు జిల్లా కలెక్టరేట్.